వినాయకుడు తన దంతాన్ని ఎందుకు విరిచాడో తెలుసా? ఒకప్పుడు వ్యాస మహర్షి తన తపస్సుతో భగవంతుని అనుగ్రహం పొందాడు. ఆయన మనుషులందరికీ ధర్మం, కర్తవ్యాలు, రాజ్యపాలన, భక్తి, జీవన విధానాలపై మార్గదర్శనం చూపించడానికి ఒక మహాగ్రంథాన్ని రచించాలనుకున్నాడు. అదే మహాభారతం. కానీ ఆ విస్తృతమైన గ్రంథాన్ని రచించడానికి ఒక శ్రోత మరియు రాసేవాడు కావాలి. వ్యాసుడు మనసులో ఆలోచించి ఆ పని చేయగలవాడు ఒక వినాయకుడు అని నిర్ణయించాడు. అప్పుడు అతడు గణేశుని దగ్గరకు వెళ్ళి, ఓ గణపతి, నా మాటలను రాసి ఈ మహాగ్రంథాన్ని భూమిపై నిలబెట్టాలి. నువ్వే ఆ మహత్తర పని చేయగలవాడివని ప్రార్థించాడు. గణపతి అంగీకరించాడు. కానీ ఒక షరతు పెట్టాడు. ఒక్కసారి నేను రాయడం మొదలు పెడితే మధ్యలో ఆగకూడదు. నువ్వు నాకంటే వేగంగా చెప్పాలి, లేకపోతే నేను రాయలేను. అప్పుడు వ్యాసుడు చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు, అది సరే, కానీ నువ్వు నా మాట రాయడానికి ముందుగా దాని అర్థం పూర్తిగా గ్రహించాలి. అర్థం కాకుండా రాయకూడదు. ఇలా ఇద్దరు పరస్పర ఒప్పందం చేసుకున్నారు. ఆ తరువాత వ్యాసుడు గంభీరంగా మహాభారతంను చెప్పడం ప్రారంభించాడు. గణపతి తన దంతాలలో ఒక దంతాన్ని విరిచి కలంగా మార్చుకొని రాయడం మొదలుపెట్టాడు. వ్యాసుడు కావాలనే కొన్ని లోతైన గూఢార్థమైన శ్లోకాలను చెప్పేవాడు. వాటి అర్థం గ్రహించడానికి గణపతికి కాసేపు ఆలోచించేలోపే వ్యాసుడు మిగతా శ్లోకాలు ఆలోచించడానికి సమయం దొరికేది. ఇలా గణపతి దైవికమైన వేగంతో రాసి, వ్యాసుడు అమోఘమైన జ్ఞానంతో చెప్పి చివరకు మహాభారతం అనే అపారమైన జ్ఞాన సముద్రాన్ని సృష్టించారు.